ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీతలోని 7వ అధ్యాయ ఫలం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. పూర్వకాలమున పాటలీపుత్రమున నగరమున శంకుకర్ణుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన బ్రాహ్మణ వృత్తిని విసర్జించి నిరంతరము ధనార్జన తత్పరుడై కాలం గడుపుతున్నాడు. ఒకనాడు అతడు తన బంధుమిత్రాదులతో కూడి మరి ఒక గ్రామమునకు పయనమైపోతుండగా మార్గమధ్యమున ఒక సర్పముచే కరవబడి మరణించెను. తదుపరి అతడు సర్పమై పుట్టి పూర్వజన్మపు ధనాశ సంస్కారములోన తాగి ఉండటచే తాను ఇదివరకు భూమిలో దాచి ఉన్న నిధిని సంరక్షించుటకు ఒకనాటి రేయి తన కుమారులకు స్వప్నమని కనిపించి తాను వారి తండ్రినియు సర్పరూపమున తన నిధిని కాపాడుతున్నానని చెప్పాను. మరునాడు ఉదయమున వారు నిద్రలేచి నిధి ఉన్న చోటిని త్రవ్వతొడగా అంతలో ఆ సర్పము లేచి శివుడను కుమారునితో తను ఆ దీనదశ నుండి ఉద్ధరించవలనని భగవద్గీత 7వ పారాయణమే తనను సద్గతికి కొనిపోగలదని వచింప పుత్రులా విధముగా చేసి తండ్రిని కరదేచేరి. గీతానాం 7వ సుధామయం జంతు జరా మృత్యు దుఃఖ నిరాకరణ కారణం. అమృత పరిపూర్ణమగు గీత 7వ అధ్యాయమును పారాయణము చేసిన జీవులను జన్మ జర మృత్యు దుఃఖముల నుండి అది విడిపింపగలదు. శంకుకర్ణుని తనయులు గీత 7వ అధ్యాయమును పఠించుటచే తండ్రికి సర్పజన్మ వదిలిపోయి దివ్యత్వం లభించెను. పుత్రులను తండ్రి ద్రవ్యమును దానధర్మములకు వినియోగించి సుచరితులై గీత 7వ అధ్యాయము నిరంతరము జపించుచు భగవద్ జ్ఞానమును పొంది ముక్తులైరి. 7వ అధ్యాయ జపతో ముక్తిభాజో భవం తతః దేవమిష్టతమం జ్ఞాత్వా నిర్వాణార్పిత బుద్ధయః. కాబట్టి గీత 7వ అధ్యాయ ప్రారంభించే మానవులే కాక పితృదేవతలు సర్పాది నీచ జీవనులందు జన్మించిన వారు కూడా మోక్షభాగులవుతున్నారు. కాబట్టి గీత 7వ అధ్యాయ ఫలము మానవులు, పితృదేవతలు, సరీసృపాదులు కూడా ధరించుట. జై శ్రీకృష్ణ.